స్టోరీ అనేది ఎవరికి ఎక్కడ పడితే అదే ఒక ఫేక్ పర్సన్స్ గన్ యూజ్ చేయకూడదు అనేది. ఫేక్ పర్సన్స్ కూడా గన్ యూజ్ చేస్తే విధ్వంసం ఎలాగా అంటే ఒక విధ్వంసం ఆపడం కోసం కామెడీ అన్నీ కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ సూపర్. యాక్షన్స్ అయితే బీవస్ నిజంగా ఒక హాలీవుడ్ మూవీ ఎప్పుడో దాటేసింది ఆల్రెడీ. ఇంకా ఈ మూవీతో ఇంకా అవే వెపన్స్ అని వస్తాం, కానీ బాహుబలి తీశారు, ఇది కేజీఎఫ్ తీశారు, అలా ఇంకా యానిమల్ కానీ అవే అనుకొని వస్తాం, కానీ దీంట్లో డిఫరెంట్ నిజంగా చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాము. మళ్ళీ క్లైమాక్స్ కూడా నిజంగా అది ఇప్పుడే అయిపోతుంది అన్నట్టు చూపిస్తాడు, కానీ అయిపోతుంది అది ఇంకా చూపిస్తాడు. క్లైమాక్స్ కూడా అంత ఈజీగా వదలలే నిజంగా. అది పార్ట్ అయితే ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మూవీ అయితే. నేను మా ఫ్రెండ్స్ కూడా వచ్చిన మూవీ చూడడానికి, వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినారు మూవీ అయితే. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఫ్లవర్స్ గిఫ్ట్స్ ఇవే అవసరం లేదు, గన్స్ తోటి కూడా ఇంప్రెస్ చేయొచ్చు అమ్మాయిలు అన్నది చూపించిండు. కొత్తగా ఉంది లవ్ స్టోరీ అయితే. మూవీలో యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బ్రో. రవితేజ్ గారి లుక్స్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఒక ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కెమెరా వర్క్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎక్కడ తగ్గలేదండి. సో ఏంటంటే దీనికి మంచి స్టోరీ యాడ్ అయ్యి ఉంటే బాగుండేది. ఏంటన్నా ఒక మంచి ఇన్వెస్టిగేషన్ స్టోరీ లాగా లేకపోతే ఇంకేదన్నా ఉంటే బాగుండు, కానీ ఈ గన్స్ కోసమే మొత్తం సినిమా అంతా గన్స్ కోసమే తీయడం వల్ల కొంచెం కమ్జీగా అనిపించింది. కానీ ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఎలివేషన్ షాట్లు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే రవితేజ గారి లుక్స్ అయితే మాత్రం ఆ బియర్డ్లో కానీ ఆ లుక్ కానీ ఒక నెక్స్ట్ మూవీలో ఒక మంచి విలన్గా చేస్తే బాగుండు అనిపించింది అనమాట. సో హీరోగా కాకుండా ఒకసారి విలన్గా కూడా ట్రై చేస్తే ఫస్ట్ టైం మనం ఇలాంటి లుక్లో చూసాం. పంచ, ఆ బియర్డు, ఆ హెయిర్ స్టైలు, సో ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ సినిమా అయితే మళ్ళీ పార్ట్ 2 ఉందని చెప్తున్నారు. పార్ట్ 2 అయితే ఇలా అయితే పని అవ్వదండి, కొంచెం కావాలి, ఎఫెక్ట్ కావాలి. స్టోరీ ఉండదు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో కూడా స్టోరీ ఉండదు, స్టోరీ తక్కువ ఉంటుంది. కాకపోతే సినిమా మాత్రం సినిమా బాగుంది. కేజీఎఫ్ స్టైల్లో కేజీఎఫ్ లెవెల్ ఉంది. తెలుగులో కేజీఎఫ్లో అనుకోవచ్చు. చాలా డిఫరెంట్ ఇది. రవితేజ ప్రీవియస్ సినిమాల్లో మనకి కామెడీ చూస్తాం, ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ అనమాట. ఒక నాటు తెలుగు మనిషి ఎలా ఉంటాడో అతను ఒక మాఫియా ఆయన ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. మొత్తం ఫుల్ యాక్షన్. సెకండ్ హాఫ్ అంతా కూడా ఫుల్ యాక్షన్. అసలు మీరు కామెడీని ఎక్స్పెక్ట్ చేయదు. వేరే రవితేజ సినిమాలో రవితేజ ఓన్లీ యాక్షన్ ఉంటుంది, అంతా కూడా మాస్ యాక్షన్ ఉంటుంది. వెపన్స్ గురించి సినిమా అంత ఉంటుంది, గన్నులు, ఫైట్లు అంతా కూడా చాలా బాగుంది. ఒక సినిమాలో డాన్ లెక్క ఒక మాఫియా ఉంటుంది, గన్స్ మాఫియా ఉంటుంది, దానికి ఒక డాన్లా ఉంటాడు అనమాట. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది, కాకపోతే రవితేజని హైలైట్ చేసే సీన్లే ఉంటుంది అంతే సినిమా అంతా. ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఉండదు, సెకండ్ హాఫ్లో కూడా స్టోరీ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంది. కేజీఎఫ్ అలా ఏం లేదు, నరేషన్ వచ్చేసి ఈ విక్రమ్ థీమ్ లాగా ఉంటుంది. విక్రమ్ ఎలా నరేషన్ ఉందో ఆ విక్రమ్ మూవీలో అదే ఫాలో అయిపోయాడు ఈ డైరెక్టర్ డిఓపిగానే ఉండటం బెటరు. ఇలా డైరెక్టర్ అయిపోయి రవితేజకి సినిమాలు ఇచ్చే కన్నా డిఓపిగా ఉండటమే బెటర్. ఈ డైరెక్టర్ కార్తీక్ అనుకుంటా డైరెక్టర్. కామెడీ లిటిల్ బిట్ ఉంది, ఏదో అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డిల కామెడీ జస్ట్ 5-10 minutes వర్కౌట్ అయింది అంతే. హీరోయిన్ అనేది జస్ట్ ఒక 10 to 15 minutes ఉంటుంది, చనిపోతుంది. తను చనిపోయేటప్పుడు ఇచ్చిన మాట కోసమే రవితేజ ఇలా యాక్షన్ సూపర్ మూవ్ యాక్షన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. One more request to audience. My film is Namo. My film name is Namo. Is going to release very soon. So please support our film as well and watch Eagle. ఆడియన్స్ కావాల్సింది గన్ షాట్లే కాదు, దానికి కథ యాడ్ అయ్యి ఉంటే కనుక బాగుంటుంది. పబ్జీ గేమ్ మనం మనం ఆడుతూ ఉంటాం కదా, సో ఆ అస్తమానం చూడాలంటే ఇబ్బంది అవుతుంది. సో సాంగ్స్ కూడా ఒకటే 2 సాంగ్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్. ఒక లవ్ స్టోరీ, కామెడీ. అజయ్ ఘోష్ గారి సినిమా అంతా కూడా మొత్తం అజయ్ ఘోష్ గారే కామెడీ అంతా కొట్టేస్తారు. 100కి 200% ఆయనే న్యాయం చేశారు. సో కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, ఓకే పర్వాలేదు అంతే.